హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. నేను ఇది యూట్యూబ్లో చూసి పరిహారం చేశానండి. నాకు నిజంగానే కోరిక తీరింది. అందుకే నేను ఈ రెమెడీ మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేశాను. ఈ వీడియోలోని ఏమేం కావాలో ఈ రెమెడీ చేయడానికి కావలసినవన్నీ ఎలా చేయాలో పూర్తిగా వివరిస్తాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పూర్తిగా చూడండి. ఒక గాజు బౌలు, 3 లవంగాలు, ఇలా శ్వేతార్క గణపతి లేదంటే గ్లాస్ గణపతి ఉన్నా పర్వాలేదు, లేదంటే ఏదో ఒకటి మన సెల్ఫ్లో ఉంటుంది కదా గణపతి విగ్రహాలు, అదైనా పర్వాలేదు. తర్వాత 8 కాయిన్స్ అండి, చిన్న ముక్క పేపర్, వైట్ పేపర్ పీస్, గ్రీన్ పెన్, తర్వాత సినమన్ పౌడర్, ఇంకా బియ్యం అండి. సినమన్ పౌడర్ అంటే దాల్చిన చెక్క పొడి. మన కోరికని ఆ పేపర్లోని గ్రీన్ పెన్తో రాసి మన వైపు 3 టైమ్స్ ఫోల్డ్ చేసుకొని ఆ గాజు బౌల్లోనే పెట్టుకోవాలండి. తర్వాత రైస్ వేసుకొని ఆ పేపర్ని కవర్ చేసేటట్టు రైస్ వేసుకొని ఆ 8 కాయిన్స్లోని 3 కాయిన్స్ పెట్టి మళ్ళీ ఆ కాయిన్స్ని కవర్ చేసేటట్టు రైస్ వేసుకోవాలండి. రైస్ వేసి ఆ కాయిన్స్ అంతటిని కవర్ చేసుకోవాలి. ఇలా మీరు చేస్తున్నంతసేపు ఓం గం గణపతి నమః, నా కోరిక త్వరగా నెరవేర్చు స్వామి అని మనస్ఫూర్తిగా వేడుకుంటూ చేసుకోండి. త్వరగా నెరవేరుతుంది. మీ న్యాయమైన కోరిక అయితే ఇంకా త్వరగా నెరవేరుతుంది. తర్వాత మిగిలిన 2 కాయిన్స్ కూడా వేసి రైస్ వేసి కవర్ చేసుకోవాలండి. కవర్ చేసుకున్న తర్వాత దాల్చిన చెక్క పొడి, సినమన్ పౌడర్ అంటారు. ఇది మీకు ఆన్లైన్లోనైనా దొరుకుతుంది, లేదంటే దాల్చిన చెక్క తెచ్చి పౌడర్ చేసుకొని జల్లించుకుంటే మీకు ఫైన్ పౌడర్ అవుతుంది. ఆ పౌడర్ని ఇలా ఈ రైస్ పైన వేసుకోవాలి. ఇది చేయాలంటే ముందు ఇవన్నీ ఉంచుకుంటే మీరు త్వరగా చేసుకోవచ్చు మనస్ఫూర్తిగా. తర్వాత లవంగాలు 3 ఉండాలండి, వాటికి పువ్వులు ఉండేటట్టు చూసుకోండి. నేను శ్వేతార్క గణపతి విగ్రహం ముందు కోరిక తీరినప్పుడు పెట్టాను, మళ్ళీ అదే పెట్టాను. ఎందుకంటే శ్వేతార్క గణపతి చాలా పవర్ఫుల్ కనుక. తర్వాత ఆ 3 లవంగాలను స్వామి దగ్గర అలా పెట్టాలండి. బియ్యము, సినమన్ పౌడరు స్వామికి ఎంతో ఇష్టమైనవి, అందుకే అలా పెట్టాలి. కోరిక తీరిన తర్వాత ఇలా మన మట్టిలోని పూలకుండి మట్టి ఉంటుంది కదా, అందులో పెట్టుకోవచ్చు. ఆ రైస్నేమో ఇలా మట్టిలోని వేసేయచ్చు, అవన్నీ వేసేయచ్చు. కాయిన్స్ మాత్రం బీరువాలో పెట్టుకోవాలండి. ఇలా ఈ పూజ ఇలా మనం మనస్ఫూర్తిగా మన కోరిక స్వామివారికి చెప్తే త్వరగా మీ కోరిక నెరవేరుతుంది. ఇది మెయిన్ హాల్లో కానీ లేదంటే దేవుడి గుడిలో కానీ రోజు మీకు కనిపించే విధంగా పెట్టుకోవాలి. బుధవారం లేదా శుక్రవారం స్టార్ట్ చేస్తే ఇంకా మంచిది. రోజు అగరబత్తి చూపిస్తే చాలా మంచిది. బెల్లం ముక్క నివేదిస్తే ఇంకా మంచిది. దేవుడి గుడిలో ఉంచుకుంటే, లేదా హాల్లోనే ఉంచుకుంటామంటే అగరబత్తి ధూపిస్తే చాలు. రోజు మీరు ధూపిస్తూ నా కోరిక నెరవేర్చు తండ్రి, నా లైఫ్లో ఉన్న విఘ్నాలు తొలగించు, ఓం గం గణపతి నమః అనేసి అడగండి. నేను చేశాను, నా కోరిక నెరవేరింది. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఏదో ఒక రెమెడీ వల్ల ఎవరో ఒకరి కోరిక నెరవేరుతుంది కదా.